రైట్ నో ప్రియదర్శి కొంచెం అటు ఇటు డిలే చేద్దాం అనుకున్నాం, బట్ మీ టైం వచ్చేసింది. దిస్ మ్యాన్ నీడ్స్ థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. నిజంగా రాహుల్ వాడు అది కేబుల్ వైఫై కేబుల్ పోయిందంటే ఆ సూజ్ కెనాల్ కింద వేస్తుండు వాడు, అందుకనే లేట్ అయిందాడా. సేవ్ ద టైగర్స్ నాకు తెలుసు, అది కూడా ఇవాళ రిలీజ్ అయింది మార్నింగ్. థ్యాంక్ యూ, దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. బట్ ఓం భీమ్ బుష్, ఇవాళ ఓం భీమ్ బుష్ ట్రైలర్. థ్యాంక్ యూ, మీరు ముందుగా ఇంత పెద్ద క్రౌడ్, ఇంత పెద్ద టర్న్అవుట్ వచ్చారు, చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ ఎంతోమంది మా మీడియా సోదరిమణులు అందరూ ఉన్నారు, అట్లానే చాలామంది ప్రెస్. చెప్తా, అరే నేను మాట్లాడతాను, ప్లీజ్ 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 ప్లీజ్, నాకు ఇప్పుడే మైక్ ఇచ్చారు, మాట్లాడదు, క్వశ్చన్స్ తీసుకుంటా, ఆగు చెప్తా. నాకు తెలుసు అమీర్పేటలో కర్రీస్ మంచిగా ఉంటాయి, నాకు తెలుసు. ఓకే 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 మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ యూవీలో మాకు వచ్చిన క్యారేజ్ ముందు ఏం బంకిరావు భయ్, అవన్నీ మీకేం తెలుసు. యూవీ క్యారేజ్ రెస్పాన్స్ ఆగు, ఇప్పుడే ట్రైలర్ అయింది, కుమారి ఆంటీ గురించి తర్వాత మాట్లాడదాం మనము. సో తీసుకో బాబు తీసుకో. March 22 నాకు మళ్ళీ ఇంతే క్రౌడ్లో మీతో సినిమా చూడాలని ఉంది. దయచేసి మీరందరు రండి. R3 బ్యాచ్గా నేను, విష్ణు భయ్య, అట్లనే రాహుల్ గడు, మేమందరం ముగ్గురం ఎంతైతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం, మళ్ళా అంతే డబల్ డోస్లో మళ్ళీ ఇంత ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వడానికి వి ప్రామిస్ యూ బ్యాక్ దట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మీట్ ఆర్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, ఆర్ ప్రొడ్యూసర్ వంశీ గారు, వీళ్ళిద్దరు ఉండడం వల్ల మేము ఇంకా ఎట్లాంటి చేయను. డైరెక్టర్ ఇప్పుడు ఇంకా సినిమా అవుట్పుట్ వస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు, మెల్లగా పిలుస్తాం. ఆయన వచ్చిన పెద్దగా ఏం మాట్లాడతారు నాకు తెలుసు, హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు, అంతకు మించి ఏమన్నాడు. బట్ ఐ నో మీరందరూ మాట్లాడి మీరందరూ కూడా సామాజ వరగమనాన్ని అన్నాం అనుకుంటున్నారు, తెలుసు. ఉన్నాడు మా మొహమాట హీరో, మై డియర్ బ్రదర్ విష్ణు అన్న, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం ఇట్లా అరవకండి. విష్ణు మంచిగా మాట్లాడతాడు, దయచేసి కొంచెం టైం ఇవ్వండి. ఈయన పంచులు మీరు వినాలి, నేను కూడా ప్లీజ్.